కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న వైసీపీ నేత సింహాద్రి రమేష్ మరోసారి విజయం తందే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో ముందంజలో ఉన్న సింహాద్రి రమేష్ సంక్షేమ పథకాలు తను గెలిపిస్తాయని చెప్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్లో ప్రధానమైన త్రాగునీరు, సాగునీరు సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తా అంటున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్తో అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు పార్టీలు హోరాహోరీగా తమ అభ్యర్థులు రంగంలో దింపి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇటు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు రెండోసారి తన స్థానాన్ని బదిలీ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. స్వామిడిగా పేరుగాంచినటువంటి సింహాద్రి రమేష్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఎట్లా కొనసాగుతుందని వారి మాటలను అడిగి తెలుసుకుని సార్ చెప్పండి సార్, రెండోసారి మళ్ళీ మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎట్లా ఉంది ప్రజాదరణ? నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు కార్యక్రమం ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని తూచా తప్పుకోకుండా ఈ నియోజకవర్గం అంతా గడప గడప తిరిగి దాంట్లో వచ్చిన లబ్ధిదారుల ఆ కార్డు తీసుకెళ్ళి చదివి నేనే వినిపించి మీ కుటుంబానికి ఈ విధంగా ఉపయోగపడింది ఈ ప్రభుత్వం, మళ్ళా జగన్ గారిని దీవించండి చెప్పి అడిగొచ్చాను. కొందరు ఎవరు నచ్చని వాళ్ళు రైతు భరోసా రాలేదని మాట్లాడటం, ఆ రైతు భరోసా ఏ బ్యాంకులో పడిందో, మీరు ఎప్పుడు డ్రా చేశారో చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. అంతా పాజిటివ్గానే ఉంది. ఇవాళ నియోజకవర్గం అంతా మొత్తం కలిగి తిరిగినాను. గెలిచిన దగ్గర నుంచి ఎలక్షన్కి ఎట్లా మొదలు పెట్టానో అదేవిధంగా ఇవాళ వరకు తిరుగుతున్నా. ప్రజా సమస్యలు ఎట్లా శక్తితో పనిచేశాను. అందుకని గ్రౌండ్ అంతా పాజిటివ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి, మళ్ళా నన్ను ఎంపీ గారిని గెలిపించడానికి ఈ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నారు. సార్, గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అవి అంటే నెక్స్ట్ ప్రభుత్వం రాగానే దాన్నే మొదలుపెట్టే అవకాశం ఉందా? సార్, మీరు పెండింగ్ ఉన్నాయనే మాటకు ముందు ఏమేమి పెండింగ్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చింది 22A. చంద్రబాబు నాయుడు గారు ఒక సుక్క పెట్టి 10,116 మంది రైతులు 17,850 ఎకరాలని వాళ్ళు అమ్ముకుంటానికి, కొనటానికి, పిల్లల కట్నాలు ఇవ్వటానికి, లోన్లు తీసుకున్నానికి వీలు లేకోకుండా చేశాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి దాన్ని పాజిటివ్గా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ఆ జీవోని రద్దు చేయించి కొత్త జీవో ఇచ్చి వాళ్ళందరికీ ఉపయోగపడేట్టుగా చేశాం. అది అయిపోయింది. ఆ రోజే కొన్ని నేను అడిగాను, కోడూరు రోడ్డు అడిగా. కోడూరు రోడ్డు ఖచ్చితంగా చేద్దామన్నా అని చెప్పారు. ఇవాళ అందరూ నన్ను నిన్నటి దాకాలు ఏంటంటే ఘంటసాల మండలంలో కోడూరు రోడ్డుకి అవసరం లేదు, వాళ్ళకి సల్లపల్లి మండవాళ్ళకి అవసరం, నాగాలంగ మండవాళ్ళకి అవసరం. కానీ కోడూరు రోడ్డు అయిపోతే వాడిపోతాడు, గెలవడని చెప్పి అల్లరి చేశారు. నేను ఒక మాట చెప్పా గట్టిగా, కోడూరు రోడ్డు అంటూ ఏంచకపోతే వచ్చి మిమ్మల్ని ఓటు అడగని చెప్పా. ఆ రోడ్డు వాళ్ళు వేస్తున్నారు, రోడ్డు అయిపోతుంది. పార్టీ చూసి ఓటే అవసరం ఆయనకి. నాకు పార్టీకి ఓటేమని అడుగుదాం అనుకోవడలేదు. మీ ఇంటికి మేలు జరిగేటట్టుగా, మీ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందా, కాంగ్రెస్ జెండా ఉందా, జనసేన జెండా ఉందా అని చూడాల. మీకు ఏది మీకు అర్హులైతే అమ్మఒడి, అర్హులైతే అమ్మఒడి, పెన్షన్ అర్హులైతే పెన్షను, ఇట్లా ఏది అర్హులైతే చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడకుండా. అటువంటి వ్యక్తిని పార్టీకి ఎందుకు చూడాలి? ఎక్కడన్నా నేను మొన్న తిరుగుతున్నాం, ఎంపీ గారు నేను పెద్దపురంలో తిరుగుతున్నాం. ఒక ఆయన బయటకు వచ్చి మీరు సత్యనారాయణ గారు అబ్బాయే కదా అన్నాడు. ఆయన అవునని చెప్పాడు. నేను 10 ఏళ్ళు మీ నాన్నతో పాటు ఉన్నాను అని అన్నాడు. అయితే ఈయనకి కూడా ఒకటి, నేనేం తెలుగుదేశం అన్నాడు. వాళ్ళ ఆవిడ బయటకు వచ్చింది, అయ్యా నేను మాత్రం మీకు ఓటేస్తాను, నా పిల్లలు చదువుకుంటున్నారు, నాకు కాస్త గుస్త పెన్షన్ వస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. మా ఆయన కరుడు కట్టుండిపోయినా నేను మాత్రం అటు ఓటేని మీకు చేస్తాను, మీరు వెళ్ళండి ఏమనుకోబోకండి అని చెప్పింది. రాజకీయాల్లో ఉన్నా కానీ పవర్ పాలిటిక్స్ వెళ్ళాం. అప్పుడు ఏమనిపించిందంటే ప్రజలకు కావాల్సిన బ్రిడ్జ్ వచ్చింది, పోనీ అనుకున్నాం. ఇవాళ అది దొంగ పని చేసావు. బ్రాహ్మణయ్య గారు అబ్బాయి సీటుని ఎగ్గొట్టించి ఆ సీటు నువ్వు తీసుకున్నావు. ఇవాళ జన సైనికుల సీటు 100కి 100 పాళ్ళు జన సైనికులకి, జనసేనకి వాగ్దానం చేసిన, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాగ్దానం చేసిన సీటుని ఇక్కడ ఖాళీ చేసావు. నీకు ప్రజలే బుద్ధి చెబుతారు. నేను ప్రజలతో ఉన్నాను, ప్రజలతో మమేకపోయాను. నువ్వు కారు ఎక్కి ఎవరికైనా నమస్కారం పెట్టినా తిరిగి నమస్కారం పెట్టావు, వాళ్ళతో మాట్లాడు. నిన్ను ఈ ప్రజలందరూ, ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఎరుగొండ వాళ్ళే. నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు, జన సమస్యల మీద ఏ విధంగా స్పందిస్తావో అందరికీ తెలుసు. ఖచ్చితంగా నిన్ను ఓడించి పంపిస్తారు భద్రప్రసాద్ గారు.
ఇది జగనన్న సంక్షేమ పథకాలే అటు జగనన్ను ఇటు సింహాద్రి రమేష్ను కూడా ఖచ్చితంగా మరొకసారి విజయ తీరాలకు చేరుస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు సింహాద్రి రమేష్ గారు. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, అవన్గఢ్ నుండి.